ఈరోజు నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, విమర్శించి నా సమయాన్ని నేను వృధా చేసుకోదలుచుకోలేదు. కానీ నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. 12 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్ళు, 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం ఉన్నవాళ్ళు, అభివృద్ధి చేసి తెలంగాణ స్టేట్ని గ్లోబల్ ముఖ చిత్రంలో పెట్టినామని చెప్పేవాళ్ళు, లేకపోతే మాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది, లేకపోతే మాకు అపారమైన మేధా సంపత్తి ఉందని చెప్పేవాళ్ళు ఎందుకు ఈరోజు ఈ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తలేరు? ఇఫ్ ఐ డూ సంథింగ్ రాంగ్, యూ టెల్ మీ వాట్ ఈస్ దట్ రాంగ్, యూ ఫైండ్ అవుట్, యూ సజెస్ట్. ఐఎమ్ దేర్ టు టేక్ యువర్ సజెషన్స్, ఐఎమ్ దేర్ టు ఇంప్లిమెంట్ యువర్ సజెషన్స్. బట్ యూ ఆర్ సింప్లీ సేయింగ్ దట్ నో. No is not solution for Moosi reservation. This is what my answer. This is how I am going to react. ఈ రోజు ఏం చెయ్యాలనుకుంటున్నామో సాంకేతిక పరంగా ప్రపంచంలో ఎక్స్పర్ట్స్ని అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి, మన్హాటన్ నుంచి మొదలు పెడితే కుష్మన్ వేక్ఫీల్డ్, రియో, దీస్ ఆర్ ద వరల్డ్స్ బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్, ఇన్ వాటర్ రిజర్వేషన్ అండ్ కన్స్ట్రక్షన్ సైడ్. So we are paying almost 160 crores for those consultants for this project. We have not appointed this consultant just like that. We have called global tenders. We have seen everything. We have seen their completion projects. ఇట్లాంటివన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక మంచి ఉద్దేశంతో ఈ నగరాన్ని రక్షించుకోవాలి. ఈరోజు 1,34,00,000 జనాభా ఉంది. 2050కి నెక్స్ట్ 25 ఇయర్స్లో, 24 ఇయర్స్లో 2,80,00,000 జనాభాకి మనం చేరుకోబోతున్నాము. ఈ ప్రజలకు అందరికీ కూడా జవాబు ఇవ్వాల్సిన బాధ్యత, ఈ ప్రజలకు మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద ఉన్నది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఆర్ ఎనీ అదర్ గూగుల్ లాంటి సంస్థల్ని ఈ నగరానికి తేకపోయి ఉంటే ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ బాగుపడి ఉండేదా? ఈరోజు ప్రపంచంలో మనకు గుర్తింపు వచ్చి ఉండేదా? 94 to 2004 టీడీపీ, 2004 to 2014 కాంగ్రెస్, 2014 to 2024 టీఆర్ఎస్. బట్ ఆల్ వీ హ్యావ్ మేడ్ ఆల్ పాలసీస్ ఫ్రమ్ 94 to 2014. All these 25 years we have planned like anything. We may have a political differences, we may have a issue-based arguments, but we have not defeated our policies. There is no policy paralysis in our government. Today also I am continuing all those policies from 94 to 2024. All these 30 years, whatever the then governments have taken certain policies, the best policy, the best practice is I am continuing. The other issues, wherever I'm getting some problem, wherever I'm getting some feedback, I'm improving my policies. I've changed my working style. You know, I'm an aggressive speaker in political platform. People have seen only one face. Today I wanted to show my other face. Today I got a responsible position. I have to deliver. I cannot sit just like that. ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినప్పుడు ఏమి చేయకుండా కూర్చొని 16-17 మంది ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వస్తే కొద్ది మందే గుర్తున్నారు. ఎందుకు? వాళ్ళు చరిత్రకు అవసరమైన, భవిష్యత్ తరాలకు అవసరమైన ప్రణాళికలు రచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు చరిత్ర వాళ్ళని గుర్తుపెట్టుకున్నది. నిజాం పోయినా, నిజాం వారసులు లేకపోయినా ఈరోజు అభివృద్ధి అనే ప్రణాళికల మీద చర్చ చేసినప్పుడు నిజాం గురించి మనం ఎందుకు చర్చించుకుంటున్నాం? రాచరికంలో ఉన్న ఒక రాజు గురించి ఈరోజు మనం అతన్ని చర్చించకుండా మనకు చరిత్రనే లేదు.